ఫస్ట్‌గా రెసిడెన్సీ రోడ్‌లో ఉన్న కార్నర్ హౌస్‌కి వెళ్ళాను. ఈ బ్రాంచ్ 1982లో స్టార్ట్ చేశారు. కార్నర్ హౌస్‌లో డెత్ బై చాక్లెట్ డీబీసీ చాలా ఫేమస్. ఈ డీబీసీలో ఫస్ట్‌గా ఐస్ క్రీమ్ పెట్టి, ఐస్ క్రీమ్‌తో పాటు బ్లాక్ ఫారెస్ట్ కేక్ పెట్టి, వాటిపైన హాట్ చాక్లెట్ పోసి, దానిపైన ఒక నట్స్ వేసి ఇస్తారు. నట్స్ అంటే బాదం పప్పో, జీడిపప్పో వేస్తారనుకున్నాను. చూస్తే శనగపప్పులు వేసి ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే చాలా ఎక్కువ షుగరీగా ఉన్నింది. చాలా ఎక్కువ తీపి ఎగుటొచ్చింది. తినలేకపోయాను మొత్తం. ఎలాగో అలాగా మొత్తం కంప్లీట్‌గా తినేసాను. 250 రూపీస్ పడింది టోటల్ కాస్టు. తినేసిన తర్వాత ఇంకో 250 రూపీస్ పెట్టి డయాబెటీస్ టెస్ట్ చేసుకోవడం ఎంతో మంచిదనిపించింది. దాని తర్వాత అక్కడి నుంచి లేక్ వ్యూ మిల్క్ బార్ కేఫ్ కమ్ ఐస్ క్రీమ్ పార్లర్‌కి వెళ్ళాను. ఇది 1930లో ఎస్టాబ్లిష్ చేశారు. ఈ ఐస్ క్రీమ్ పార్లర్ యాంబియన్స్ చాలా అద్భుతంగా ఉన్నింది. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేక్స్, పఫ్స్, కుకీస్, షుగరీస్, ఐస్ క్రీమ్స్ అండ్ ఆల్ అదర్ బేకరీ ఐటమ్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయి. నేను ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళి కూర్చున్నాను. ఈ ప్లేస్ చూడడానికి చాలా రిచ్గా ఉన్నింది. సో నాకు అప్పుడే అర్థమైంది ఖచ్చితంగా ఐటమ్స్ కాస్ట్ చాలా ఎక్కువ ఉంటాయని. నేను మెనూ చూసి కొలిజన్ ఐస్ క్రీమ్ని ఆర్డర్ చేశాను. కాస్ట్ 300 రూపీస్ పడింది. 300 రూపీస్ కాబట్టి ఐస్ క్రీమ్ ఏమన్నా రిచ్గా డిఫరెంట్గా ఉంటుందేమో అనుకున్నాను. కానీ చూస్తే 3 స్కూప్స్ ఆఫ్ నార్మల్ ఐస్ క్రీమ్ విత్ నట్స్ ఇచ్చారు. ఇంకా టేస్ట్ ప్రకారంగా చూసుకుంటే ఈ ఐస్ క్రీమ్ టేస్ట్ వచ్చేసి చాలా నార్మల్గా ఉన్నింది. సో సేమ్ అమౌంట్ ఆఫ్ ఐస్ క్రీమ్ విత్ సేమ్ టేస్ట్ వచ్చేసి మా హోమ్ టౌన్లో 50 రూపీస్కి నవతా స్పెషల్ అని ఒకటి ఇస్తారు. దాంతో కంపేర్ చేసుకుంటే ఈ 300 రూపీస్ అనేది వేస్ట్ అనిపించింది నాకైతే. దాని తర్వాత సాగర్ జ్యూస్ షాప్కి వెళ్ళాను. ఈ సాగర్ జ్యూస్ షాప్ అనేది 1980లో ఎస్టాబ్లిష్ చేశారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు లెగసీ అసలు ఏం తగ్గనే లేదు. జనాలు వచ్చేసి రోడ్ల పైనకి మాత్రం వచ్చేసారు. ఫుల్గా విపరీతమైన జనాలు ఉన్నారు. సో వాళ్ళందరినీ దాటుకొని పోయి నేను మ్యాంగో జ్యూస్ని ఆర్డర్ చేశాను. ఇక్కడ మ్యాంగో జ్యూస్ అనేది చాలా ఫేమస్. రోజుకి లీటర్లు అమ్మేస్తున్నారు. ఒక హాఫ్ మ్యాంగో జ్యూస్ ఆర్డర్ ఇచ్చాను. ఈ హాఫ్ మ్యాంగో జ్యూస్ కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ పడింది. టేస్ట్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంది. చిక్కగా ఉన్నింది. టేస్ట్ బాగుంది. ఇక్కడ మ్యాంగో జ్యూస్తో పాటు డిఫరెంట్ ఆఫ్ జ్యూసెస్ అండ్ షేక్స్ అవైలబుల్గా ఉన్నాయి. మ్యాంగో షేక్ తర్వాత అందరూ ఎక్కువగా స్ట్రాబెర్రీ షేక్ని ఆర్డర్ చేస్తూ ఉన్నారు. దాని తర్వాత బెంగళూరులోని మోస్ట్ ఫేమస్ అయిన శ్రీ వెంకటేశ్వర స్వీట్ మీట్ షాప్కి వెళ్ళాను. ఇక్కడ వందల రకాల స్వీట్స్ అవైలబుల్గా ఉన్నా కానీ ఇక్కడ కేసర్ బాదం అనే స్వీట్ చాలా ఫేమస్. అంత చిన్న బాక్స్ అయినా కానీ దాని కాస్ట్ వచ్చేసి 125 రూపీస్ పడింది. ఇంకా టేస్ట్ ప్రకారంగా వస్తే అది చాలా అద్భుతంగా ఉన్నింది. భలే టేస్ట్గా ఉన్నింది. మళ్ళీ తినాలనిపిస్తుంది నాకు. దాని తర్వాత కాంతి స్వీట్స్కి వెళ్ళాను. ఇది వచ్చేసి బెంగళూరులోని వన్ ఆఫ్ ది మోస్ట్ ఫేమస్ స్వీట్ షాపు. ఇక్కడ మైసూర్ పాక్ అనేది చాలా ఫేమస్. సో అందుకే ఒక పీస్ ఆర్డర్ చేశాను. ఒక పీస్ కాస్ట్ వచ్చేసి 44 రూపీస్ పడింది. చాలా సాఫ్ట్గా ఉన్నింది. ఇంకా టేస్ట్ ప్రకారంగా చాలా అద్భుతంగా ఉంది. నోట్లో పెట్టుకుంటాను కరిగిపోయింది. ఈ టేస్ట్ మళ్ళీ తినాలనిపిస్తుంది. సో ఖచ్చితంగా అటు సైడ్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఇంకోసారి ట్రై చేస్తాను. దాని తర్వాత అక్కడ నుంచి భాగ్యలక్ష్మి బటర్ అండ్ గుల్కండ్ స్టోర్కి వెళ్ళాను. ఇక్కడ గుల్కండ్ అనేది చాలా ఫేమస్. ఇక్కడ బటర్ గుల్కండ్ని ఆర్డర్ చేశాను. కాస్ట్ వచ్చేసి 110 రూపీస్ పడింది. పక్కనున్న బటర్లో గుల్కండ్ని స్పూన్తో నీట్గా మిక్స్ చేసి ఇచ్చారు. టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ వచ్చేసి నాకైతే చాలా వింతగా అనిపించింది. ఒక స్పూను నేను నోట్లో పెట్టుకుంటే నాకైతే పలు రకాలుగా అనిపించింది. టేస్ట్ అయితే నాకు బొత్తిగా నచ్చలేదు. మళ్ళీ ఇంకోసారి నేను తినకూడదు అనుకుంటున్నాను. ఇదే లాస్ట్ టైం.